హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 1 Minute 1 Technology. ఈరోజు మనం HTMLతో స్ట్రక్చర్ చేసి CSSతో ఒక మంచి UI ఇచ్చిన వెబ్సైట్కి ప్రాణం పోసి డైనమిక్ అంటే ఫంక్షనల్గా మార్చడానికి హెల్ప్ అయ్యి జావాస్క్రిప్ట్ కోసం చూద్దాం. జావాస్క్రిప్ట్ ఒక హై లెవెల్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ విచ్ రన్స్ ఇన్ బ్రౌజర్ అనమాట. మనం నార్మల్గా యూజ్ చేసే బటన్ ఎలా వర్క్ అవ్వాలి అన్న దాని నుండి ఒక కంప్లీట్ వెబ్సైట్ ఎలా ఫంక్షన్ అవ్వాలి అన్నది మొత్తం జేఎస్తోనే డిఫైన్ చేయొచ్చు. జేఎస్ ఒక్కటే ఇలా చేయగలదా అంటే నో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. బట్ జేఎస్లో సమ్ పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ ఉన్నాయి. సో ఒక డెవలపర్గా జేఎస్ నేర్చుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. మరి జేఎస్లో నేర్చుకోవాల్సిన సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే ఫంక్షన్స్ ఇన్ జేఎస్. జేఎస్లో ఫంక్షన్స్ చాలా డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. ఎలా అంటే దీన్ని మనం వేరియబుల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ద DOM. ఇదే మనకి జావాస్క్రిప్ట్ని వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేయడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ఇది ఏంటంటే మన వెబ్సైట్ని ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో సేవ్ చేసుకుంటుంది. సో మనం వెబ్సైట్ని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈవెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఈ ఈవెంట్స్ ఏంటంటే యూజర్ ఇచ్చే యాక్షన్స్కి రియాక్షన్స్ని డిఫైన్ చేయడానికి హెల్ప్ అయ్యే జావాస్క్రిప్ట్ యొక్క ఫీచర్స్. ఇంకొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూసుకున్నట్టయితే ఈ ఇమేజ్లో ఉన్నాయి. సో ఈరోజే జావాస్క్రిప్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి మీ ఫస్ట్ డైనమిక్ వెబ్సైట్ని బిల్డ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి దేవశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఇంకో మంచి టెక్నాలజీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టాటా, బాయ్.